ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ పేర్లన్నీ ఒక్కసారిగా బయటపడితే ఎలా ఉంటుంది? రాజకీయ నాయకులు, హాలీవుడ్ స్టార్స్, బిలియనీర్లు వీరందరినీ వణికిస్తున్న ఒకే ఒక పేరు జెఫ్రీ ఎప్స్టీన్. అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి, అందులో ఏముంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరే కాదు, ప్రపంచమే ఆశ్చర్యపోయే విషయాలు తెలుసుకుందాం. అసలు ఎవరి జెఫ్రీ ఎప్స్టీన్? జెఫ్రీ ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఫైనాన్షియర్. అది లోకానికి చూపించిన ముఖం. అతని ఇంకో ముఖం ఏంటంటే తక్కువ వయసు గల అమ్మాయిలను ట్రాప్ చేసి లైంగికంగా వేధించి బడాబాబులకు సప్లై చేసే ఒక బిగ్గెస్ట్ నెట్వర్క్ నడిపించినటువంటి వాడు. 2019లో జైల్లో అతను అనుమానాస్పదంగా మరణించినప్పటికీ అతను వదిలి వెళ్ళిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవేంటో కంప్లీట్గా తెలుసుకుందాం కదా. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ బయటికి ఎలా వచ్చాయి? ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అన్ని వర్జీనియా గిఫ్రే అనే ఒక బాధితురాలు వేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి. I said, look, this is an opportunity of a lifetime for me. I've been on the streets, I've been abused, and that's the worst thing that I could have done, because I just let them know that I'm vulnerable and I'm their perfect. న్యూయార్క్ కోర్టు ఆదేశాల ప్రకారం దాదాపు 900 పేజీల డాక్యుమెంట్లు బహిర్గతం చేశారు. అందులో ముఖ్యంగా 150 నుండి 200 మంది ప్రముఖుల పేర్లు పేర్కొనడం జరిగింది. పేర్లు ఉన్న ప్రతి ఒక్కరూ నేరస్తులని కాదు, అందులో కొందరు సాక్షులుగా, మరికొందరు ఎప్స్టీన్ స్నేహితులుగా పేర్కొనడం జరిగింది. డాక్యుమెంట్లలో బయటపడ్డ కొందరు ప్రముఖుల పేర్లు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. బిల్ క్లింటన్, యుఎస్ఏ మాజీ ప్రెసిడెంట్, ఇతను ఎప్స్టీన్ ప్రైవేట్ ప్లేన్లో ప్రయాణించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రిన్స్ ఆండ్రూ, ఇతను బ్రిటన్ రాజకుటుంబీకుడు. డొనాల్డ్ ట్రంప్, ఇతని పేరు ప్రస్తావనలోకి వచ్చినప్పటికీ నేరపూరిత ఆధారాలు లభించలేదు. అండ్ నెక్స్ట్, స్టీఫెన్ హాకింగ్, ప్రముఖ శాస్త్రవేత్త, ఇతని పేరు కూడా ఒక పార్టీకి సంబంధించి బయటికి రావడం గమనార్హం. ఇలా ఎప్స్టీన్ ఫైల్స్ బయటికి రావడం వల్ల బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఎంత పెద్దటి స్థాయి వారైనా చట్టానికి అతీతులు కాదని ఈ కేసు నిరూపిస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించింది? ఇంతటి అరాచకాలు జరిగిన ఈ కేసుపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మన ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.